ఒక 5-10 ఏళ్ల కిందటనొల్ల ఏదన్నా ఊరికి పోయినా ఏదన్నా కొత్త అడ్రస్ కాడికి పోవాలన్నా ఏం చేసేదోళ్ళ 10 మందిని 10 రకాలుగా అడిగేది. గట్ల ఎట్లా పోవాలి అంటే గట్ల పోయి ఇగో ఇట్లా లెఫ్ట్ తీసుకో ఆడికేళ్ళి ఒక గల్లు వస్తుంది, ఇక ఆ గల్లిని అనుకొని ఒక పాన్ డబ్బు ఉంటుంది, ఇక ఆ పాన్ డబ్బు నన్ను అడిగితే నీకు రోడ్ చూయిస్తాడు, ఇక చక్కగా ఆ రోడ్ మీదకి వెళ్ళి 2 కిలోమీటర్ల దూరం పోవాలి, సిగ్నల్ వస్తుంది, ఇగో ఇట్లా చెప్పేదోళ్ళ అడ్రస్సులు. ఇక గుర్తుంచుకుంటే మంచిదే, యాదికి లేకుంటే ఇంకో పెద్ద రామాయణం. అందుకే తాపకోపారి బండ ఆపుకుంటా వాళ్ళను వీళ్ళను అడ్రస్ అడుక్కుంటా పోయేది కదా. కానీ ఇప్పుడు ఎట్లున్నదోళ్ళ కథ, ఫోన్లు చేతిలో పట్టుకొని గూగుల్ మ్యాప్ పెట్టుకొని దంచుకపోవుడే. అసలు నన్ను అడిగితే రోడ్లను కూడా చూస్తలేరు, ఫోన్లు చూసుకుంటూనే నడుపుతాన్రు. అవునా కాదని వల్ల ఇగో గిట్లనేనోళ్ళ గూగుల్ తల్లిని నమ్ముకొని పోతే అదేమో గంగపాలు చేసింది. అగా చూడురి. అంతే కదనొల్ల, ఫోన్ల అడ్రస్ పెట్టుకొని దాన్ని చూసుకుంటా పోవుడే. ఒకళ్ళని అడుగుడు లేదు, ఒకళ్ళని నాపుడు లేదు, నడమ నడమ ఫోన్నే చూసుకుంటా పోవుడు, ఫోన్లనే తలకాయ పెట్టుడు, గూగుల్ తల్లినే అడ్రస్ అడుగుడు, గట్లనే అవుతున్నది. అయితే అప్పుడప్పుడు గూగుల్ తల్లి కూడా పప్పుల కాలెత్తది, కొంప కొలంబస్ చేస్తుంది. వీళ్ళను గట్లనే చేసింది. ఇగో ఈ 5 పోరగాన్లు కేరళ రాష్ట్రపోలు కాలేజీలో చదువుతారు. కర్ణాటకలో ఉన్న ఏదో పెద్ద గుడికి దర్శనానికి పోతాన్రట. గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారు, ఇక దాన్ని చూసుకుంటా దంచుకపోయిర్రు. ఇక ఆ మ్యాప్ వీళ్ళను డైరెక్ట్ జంగల్లకు తోలుకపోయింది. అయినా వీళ్ళు కారును గట్లనే తోలుకపోయినరోళ్ళ, ముంగట రోడ్డు ఉంటది కావచ్చు అనుకొని. కానీ పెద్ద వాగొచ్చింది, వీళ్ళు చూసుకోలే. ఎందుకు చూస్తారు చెప్పు, తొవ్వ చూసుకుంటూ డ్రైవింగ్ చేసుడు మర్చిపోయి ఫోన్లో చూసుకుంటా కారు నడుపుతుండ్రాయే. ఇక ఇంకేమున్నది, కారు వాగులకు పోయింది, వీళ్ళు కూడా అందులోనే ఇరుక్కున్నారు. ఇక చూడవు కారు కథ ఎట్లున్నదో. ఇక వీళ్ళు కార్లకెళ్ళి ఎట్లనో గట్ల దిగిర్రు గాని బయటికి ఎట్లా రావాలనో తెలియలేదు. అంత జంగలేనాయే, తొవ్వ తెలివలే. ఇట్లా 2 రోజుల దాకా అడవిల్నే ఉన్నారట నువ్వు షెట్లను చూసుకుంటా. ఇక లాస్ట్కు ఆఫీసర్లకు ఎరికైంది. వీళ్ళ కోసం రోజంతా దేవులాడిర్రు. లాస్ట్కు వీళ్ళ గాచారం మంచిగుండి దొరికినరోళ్ళ. చూసిండ్రా గూగుల్ మ్యాప్ ఎంత పనిచేసిందో. గూగుల్ను గుడ్డిగా నమ్మితే అది తీసుకుపోయి జంగల్లో ఇడిచిపెట్టింది ఇళ్లను. అందుకే అంట జిమ్మేదార్ అంతా టెక్నాలజీ మీదనే పెడితే అది ఇట్లా ఆగం చేస్తుంది. అంతేనా కాదా?